కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు సార్. నమస్కారం అండి. సార్, ఈ ఎలక్షన్లో మొత్తం మీద గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే యాంటీ ప్రోపగండా చేసి అధికారంలోకి వచ్చాడో ఇప్పటికీ నిస్సిగ్గుగా ఇంకా క్యాస్ట్ వార్ అని చెప్పేసి, క్లాస్ వార్ అని చెప్పేసి, పెత్తందారులు పేదందారులు అని మాట్లాడతా ఏంటి సార్ అసలు జనాలు నమ్మే పరిస్థితి ఉందంటారా సార్? జనాలు ఎవరు చదువుకున్న వాళ్ళు అయితే ఎవరు నమ్మరు. విఘ్నతతో ఈసారైనా కానీ నీతి నిజాయితీగా ఓటేసి తెలుగుదేశాన్ని గెలిపిస్తే అభివృద్ధిలో సాగుతాం. లేదనుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా అనేక ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ ఇంకా మరీ మనం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకునే కార్యక్రమం అవుతుందని అనేది నా ఇది. ఆయన మాట్లాడుతూ ఉన్నారు కదా, మీకు నేను రాకపోతే మీరు బ్రతకలేరు అనే పరిస్థితి వస్తుంది, మీకు సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అనేది ఆయన ఆయన అనేక మాట్లాడతారండి. ఆయన అన్నీ ముడి కింద అన్నీ కూడా అన్ని తప్పులు అన్నీ ముడి కింద పెట్టి కూర్చొని ఆయన ఎవరికి ఏం కనపడినట్టు అంతా నేను నీతి నిజాయితీగా నేను చేస్తున్నానని ఆయన అనుకుంటారు. కానీ జరిగే మైలవరంలో టికెట్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఆ బీసీ వ్యక్తిని కూడా మార్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అది ఏముందలేండి, దాన్ని అన్నీ ఎవరేం చేయలేము దానికి. కాదండి, ఆయన ఎట్లా ఉందంటే అసలు మనుషులన్నా ఎమ్మెల్యేలు అయినా ఆయనకి నథింగ్ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, కానీ బయటికి చెప్పేది మాత్రం అది నేను దాని గురించి అడుగుతా ఉన్నాను. జనాల మీద ఊరినే సింపతి చూపించినట్టు ఆయన నటన, అంతకంటే వేరే ఏం కాదు. ఎవరి మీద బీసీల మీద ఆయనకి నిజమైన ప్రేమ లేదు, ఎస్టీల మీద అసలే లేదు. ఆయన స్ట్రాటజీ దీనికోసం చేస్తున్నాడు అంతేగాని. ఎజెండా మీద నెక్స్ట్ ఎలక్షన్ జరగబోతుంది సార్, ఏ ఎజెండా అంటే మెయిన్ ఏంటంటారు నెక్స్ట్ ఎజెండా? అభివృద్ధి ఎజెండా, అంతే. అభివృద్ధి మీదే అంతా జరగాల, అంతే. విఘ్నతతో అందరూ ఈసారి మాత్రం విఘ్నతతో వేయాలి. జగన్ మానసిక స్థితి మీద కూడా గ్యారంటీగా అది 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 పెద్ద అది ఎజెండా, అది మానసిక స్థితి మీద జరిగేది, అంతే. ఇప్పుడు 6 కోట్లు పెట్టి పార్టీ కార్యాలయం ఓపెన్ చేసేవాడు పేదవాడు అవడుగా. నిజమేనది. ఇప్పుడు జనాలు అనుకునే మాటలకి ఓపెన్ చేశారు అంటున్నారు. అనేదానికి ఇప్పుడు 6 కోట్లు పెట్టి పార్టీ కార్యాలయమే ఓపెన్ చేస్తే పేదవాడు ఎట్ట అవుతాడు? అదే డబ్బుని ఇప్పుడు జనాలకి, ఇప్పుడు రైతులు మొన్న తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చేటప్పుడు జనవరి లాస్ట్ వీక్లో మొత్తం అందరికీ రైతులకు డబ్బులు వేస్తానన్నాడు. మేము తంబేసాము, ఏలుముద్ర వేసాము, మేము బటన్ నొక్కామని చెప్పాడే కానీ ఒక్క రైతుకి రూపాయి బిల్లు వచ్చే దాఖలాలు లేవు. దాంట్లో నష్టపోయిన వాళ్ళు మేము కూడా. అదే చంద్రబాబు నాయుడు టైంలో రైతు రథం అని, లేకపోతే లోన్లని, ఇంజిన్లని, స్పేర్లని, బోల్డ్ని వచ్చినాయి. ఇవాళ ఒక్కరోజు కూడా ఒక్కళ్ళకు కూడా వచ్చే పాపం లేదు. దానికి నేను ఉదాహరణ నేనే. రైతు రథంలో ట్రాక్టర్ వచ్చింది, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా క్యాన్సిల్ అయిపోయింది. చంద్రన్న పెళ్లి కానుక వచ్చింది, పెళ్లి కానుక రద్దు అయిపోయింది. వ్యవసాయం నిలాలం మునిగిపోయేదానికి నేనే అంతకుముందు TV9లో మాట్లాడేటప్పుడు ఈ టీవీలో వరిని బీరసేను మొత్తం మునిగిపోయి 10 లక్షల రూపాయలు లాస్ అయిపోతే ఆ రోజు నేనే మాట్లాడుతుండగా అందరూ నాకు ఫోన్లు చేసి అడిగినా కూడా మేము అధికారులని ఆదేశిస్తే ఆ రోజు ఒక్కరు కూడా దాన్ని స్పందించగా రైతులు చాలా ఇబ్బందులు పడి నిన్న ఇప్పుడు 5 నెలలకి ధాన్యం డబ్బులు పడితే రైతు ఏమవుతాడు? తుఫానుగా నష్టపోయి వడ్డీలకి తెచ్చి పెట్టుబడులు పెట్టి ఎదరకెళ్ళే పరిస్థితి ఈ 5 సంవత్సరాల్లో రైతు ఎవరో బాగుపడాల. అంటే ఏదైతే ఉందో ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్, క్లాస్ వారు, కోల్డ్ వారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి జనాల్ని మభ్యపుచ్చడం వ్యాపారంటారా? వాళ్ళు 100 మంది మభ్యపుచ్చినా కూడా క్యాస్ట్ ఈక్వేషన్ రాదండి. మ్యాక్సిమం 99% పార్టీ దానికి కట్టుబడి, చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కట్టుబడి ఉన్న జనమే కానీ పార్టీ కోసం కులాల ఈక్వేషన్లో ఎప్పుడు కూడా రాదు. పార్టీకి కట్టుబడి ఉంటారు, పార్టీకే చేస్తారు. పార్టీకి వ్యతిరేకంగా చేసేది ఏముండదు. 100% 155 నుండి 160 లోపల సీట్లు గ్యారెంటీగా చంద్రబాబు నాయుడు గారు గెలుచుకుంటారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు అవుతారు. ఆయన కూడా చెబుతున్నాడు 175 అని ఆయన చెప్పినట్టు. 175 చెప్తే వాళ్ళు గాలిలో మేళ్ళ కడుతున్నారండి. 5 సంవత్సరాలు కట్టారు. ఆ మేళలన్నీ జనాలు కూలిపోయే పరిస్థితి దగ్గరికి వచ్చింది కనుక 175 అని చెప్పుకోకపోతే ఒక భరోసాగా ఏం చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. మెయిన్ చెప్పుకోవడానికి చాలా చెప్పుకుంటాం. ఏముంది, మేము కూడా చెప్తాం చాలా. అది చెప్పడానికి ఏముందండి, చెప్పడానికి ఏమీ లేదు. ఇప్పుడు ఒకటి చేస్తామనేది తప్పుని కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు చేయాలనేటట్టు శశిబాలుడు కూడా 100 తప్పులు పూర్తి అయిన తర్వాత దానికి ఏమీ ఉండదండి. అలాగే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అతను చేసిన తప్పులే అతనికి శాపమై తగులుతాయి, అంతే. అంటే సరిదిద్దుకోలేని తప్పులు చేశాడు బాగా. మామూలు కాదు, వాళ్ళని బట్టి వాళ్ళ నాయకులు కూడా మాట్లాడే వాళ్ళకి కేసులు పెట్టడం, టీడీపీ అనే క్యాండిడేట్ బయటికి రావడానికి కూడా జడిసే పరిస్థితికి తీసుకొచ్చారు కొంతమందికి.
కొంతమంది అంటే ఈ దీంతోనే పోతాం, ఏదన్నా చంద్రబాబు నాయుడే తిరుగుతున్నాడు, మనం తిరిగితే ఏమైద్దనే కారణంతో కొంతమంది బయటకు వచ్చి తిరిగి మాట్లాడే జనం కూడా ఉన్నారు. పార్టీతో దీంతోనే పోదాం, వేరే అవసరం లేదు మనకి, ఏదైతే అదే అయిద్దని బయటకు వచ్చే వాళ్ళు ఉన్నారో, జడ్సే ఉన్నారో, అట్లా బెదిరించి అంత అరాచకం పాలన చేసి స్టాండింగ్ మైనింగ్ కానీ మొత్తం అన్నీ ఇసుక కానీ అంతా దోపిడీయే కదండి. ఎవరు కూడా ఏమీ లేదు. పరిస్థితుల్లో ప్రజలు ఎంతో లాస్ పోయి ఉన్నారో అందరికీ తెలుసు.